హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. ఈ రోజు ముచ్చట ఏంటంటే మొత్తం టిక్ టాక్ తయారైంది కానీ అనుకుంటున్నా. ఏం లేదండి, ఈ రోజు నా బర్త్డే. నా క్యూట్ ఫ్యామిలీ అండ్ నా ఫ్రెండ్ తో కలిసి చిలుకూరు బాలాజీ టెంపుల్ కి అయితే వెళ్ళినాం. ఈ టెంపుల్ కి వెళ్ళాలని మేము లవ్ లో ఉన్నప్పటి నుంచి అనుకుంటున్నాం, కానీ ఎందుకో కుదరలేదు. అసలు మాకు పెళ్ళై 2 పిల్లలు పుట్టినాక మా ఆయనని బతిమలాడితే ఇప్పుడు నా బర్త్డే రోజు తీసుకుని నాకు ఇక్కడ ఒక నమ్మకం అండి. చిలుకూరు బాలాజీలో 108 రౌండ్స్ తిరిగి కోరిక కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. నాకు అట్లా 2 కోరికలు నెరవేరింది. స్వామివారికి ఇష్టమైన రోజు సాటర్డే రోజే వెళ్తున్నాం. మంచిగా 108 రౌండ్స్ చేసుకోవచ్చు, మంచిగా దర్శనం చేసుకోవచ్చు అనుకున్నాను. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నా బ్యాడ్ లక్, సాటర్డే రోజు 108 రౌండ్స్ తిరగడానికి వీలు లేదంట. కానీ మా గుడ్ లక్ ఏంటంటే గుడి క్లోజ్ చేసే టైంకి మేము వెళ్ళినాం. మేము దర్శనం చేసుకున్న తర్వాత క్లోజ్ చేశారు. దర్శనం అయిపోయాక బయటకు అయితే వచ్చేసినాం. ఇక బయటకు వచ్చినాక అవన్నీ చూస్తుంటే అసలు అన్ని కొనుక్కుంటే బాగుండు అనిపించింది, కానీ అవన్నీ కొనలేము మనం. అసలు అవన్నీ చూడడానికి ఎంత బాగున్నాయో వాటి రేట్లు కూడా అంతే బాగున్నాయి. ఎందుకులే మనకి ఇవన్నీ మనం కొనలేమని చెప్పేసి బయటకు వచ్చేసిన తర్వాత అక్కడ కనిపిస్తున్నాయి అవన్నీ కమ్మలన్నీ 30 రూపీస్, ఏది కూడా 30. ఆ రేట్ల కంటే ఈ రేట్లు చాలా బెటర్ అని చెప్పి అవన్నీ చూసి ఒక 5-6 జతల కమ్మలు అయితే తీసేసుకున్నాం. బయటకు వచ్చి అయితే ఇక ప్రసాదం తిందామని చెప్పి అయితే కూర్చున్నాము. ప్రసాదాలు పట్టుకో చుట్కి అన్న పాపానికి మేము రిలాక్స్ అయ్యే గ్యాప్ లో ఒక లడ్డు మొత్తం తినేసింది నా చుట్టు. మా అమ్మ వీళ్ళకి తెలియకుండా తీసుకుని తింటున్నా, వీళ్ళు కొడతారా ఏంది అన్న భయానికి వాళ్ళకు కూడా ఒక్కొక్క ముద్ద పెట్టింది ప్రసాదం చుట్టుకి. మా ఫ్రెండ్ నేనైతే చాలా ఎంజాయ్ చేసినాం మంచిగా. అక్కడ కనిపిస్తున్నాం చూడండి, మేము మా ఆయన నేను మేమిద్దరం ఎలా ఉంటామో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం వినండి. భార్యాభర్తలు ఉన్నప్పుడు చిన్న గొడవలు అవడం కామనే కదా. అయితే మా ఇద్దరి మధ్యలో ఉండే బాండింగ్, గొడవలు, ఎమోషన్స్ ఎట్లా ఉంటాయో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నా ఫ్రెండ్ నేను ఎప్పుడో పెళ్లి కాకముందు తిరిగినామంటే మళ్ళీ ఆఫ్టర్ 5 years తర్వాత ఇప్పుడు మళ్ళీ బయటికి వెళ్ళాం. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ప్రతి ఒక్కరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గుద్దుతా.